మిత్రులారా నమస్తే. పరమపుణ్యప్రదమైన పోతన భాగవతం ప్రహ్లాద చరిత్రకు మనసారా స్వాగతం. ప్రహ్లాదుడు ఈ శ్రీహరినామమే సంసార సాగరము నుంచి తరింపబడటానికి తారక మంత్రం అంటూ హిరణ్యకశిపుడితో అన్నాడో, ఆ హిరణ్యకశిపుడు ఆగ్రహంతో తన మంత్రులతో ఇలా అంటున్నాడు: క్రోడంబైపిన తండ్రింజంపెననితా క్రోధించి చిత్తంబులో వీడంజేయడు. బంటు భంగి హరికిన్ విద్వేషికిన్ భక్తుడై ఓడండు. అకటా ప్రాణవాయువులు వీడొప్పించుచున్నాడు. నాతోడన్ వైరము బట్టెన్ ఇట్టి జనకద్రోహిన్ మహింగంటిరే. మంత్రి పుంగవులారా, క్రోడంబైపిన తండ్రింజంపెననితా క్రోధించి చిత్తంబులో వీడంజేయుడు. మా చిన్నాన్నను వరాహ రూపంలో ఆ శ్రీహరి చంపాడే అనేటటువంటి క్రోధం ఏమాత్రము మనసులో లేకుండా, ఆ శ్రీహరిని వదిలేయకుండా, బంటు భంగి హరికిన్ విద్వేషికిన్ భక్తుడై ఓడండు, ఏమాత్రం సిగ్గు శరం లేకుండా ఆ హరికి బంటు వలె భక్తుడు వలె నిరంతరం భజిస్తూ ఉంటాడు. అక్కటా ప్రాణవాయువులు వీడొప్పించుచున్నాడు. నా తోడన్ వైరము బట్టెను. అయ్యయ్యో, వీడు నాతోనే శత్రుత్వం వహిస్తున్నాడు, నా ప్రాణాలు తోడేస్తున్నాడు. ఇట్టి జనకద్రోహిన్ మహింగంటిరే. ఈ భూమండలం పైన ఎక్కడైనా ఇలా తండ్రికి ద్రోహం చేసేటటువంటి కుమారుణ్ణి మీరు ఎప్పుడైనా చూశారా అని రాక్షస వీరులని ఈక్షించి ఇట్లనియే అంటూ ఆ పక్కనే ఉన్న రాక్షస వీరులతో అంటున్నాడు: పంచాబ్దంబులవాడు తండ్రి నగునా పక్షంబు నిందించి యత్కించిత్ భీతియులేక విష్ణు నహితిన్ కీర్తించుచున్నాడు. వల్దంచుంజెప్పిన మానడు అంగమున పుత్రాకారతన్ వ్యాధి జన్మించన్. వీని వధించు రెండు ధనుజుల్ మీ పటుత్వంబులన్. రాక్షస వీరులారా, పంచాబ్దంబుల వీడు పంచాబ్దంబుల వాడు, గట్టిగా 5 సంవత్సరాల ప్రాయం కలిగిన వాడు. తండ్రి నగునా పక్షంబు నిందించి, అయినా సరే దిక్పాలకులను సైతం నా కను సైగ చేస్తే దిక్పాలకులే భయపడతారు, కన్నెర్ర చేస్తే భయపడతారు. అలాంటిది వీడు 5 సంవత్సరాల ప్రాయుడు నా విధానాన్ని, నా పద్ధతిని ఎదిరిస్తూ మాట్లాడుతున్నాడు. యత్కించిత్ భీతియులేక విష్ణు నహితిన్ కీర్తించుచున్నాడు. ఆగర్భశత్రువైన శ్రీ మహావిష్ణువును కాసింత కూడా భయం లేకుండా నా ఎదురుగానే భజిస్తూ ఉన్నాడు. వల్లంచుంజెప్పిన మానడు. వద్దురా, వాడు మీ చిన్నాన్నను చంపినవాడు, వాడు మన వంశానికి ఆగర్భ శత్రువు అని చెప్పినా వినడం లేదు. అంగమున పుత్రాకారతన్ వ్యాధి జన్మించన్. వీడు నాకిక పుత్రుడు కాడు, నా శరీరములో జనించినటువంటి వ్యాధికి మరో రూపమే వీడు. వీని వధించి రెండు ధనుజుల్ మీ పటుత్వంబులన్. మీ సమర్థతతో వీడిని తీసుకెళ్ళి చంపిరండి. అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయుక్రియన్. ఈ అజ్ఞున్ కులద్రోహి దుస్సంగున్ కేశవ పక్షపాతి నధమున్ చంపించి వీరవ్రతోత్తుంగ ఖ్యాతి జరించెదన్. కులము నిర్దోషంబుగా వించెదన్. ఎలా అయితే అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయుక్రియన్. వైద్యుడు జబ్బు పడినటువంటి శరీరములో ఆ చెడిపోయినటువంటి భాగాన్ని ఖండించి మిగిలిన శరీరాన్ని బాగు చేస్తాడో, ఒక మధుమేహ రోగికి కాలికి ఆ మధుమేహ వ్యాధి సంక్రమించినప్పుడు ఆ కాలు ఖండించకపోతే మిగిలిన శరీరానికి ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి వైద్యుడు ఆ మధుమేహం సంక్రమించినటువంటి ఆ భాగాన్ని ఖండించి అతన్ని కాపాడుతాడు. అలా వీడు నా శరీరంలో ఒక రోగం లాంటివాడు, కాబట్టి వీణ్ణి చంపితేనే నేను ఆరోగ్యంగా ఉంటాను, నేను జీవించగలుగుతాను. ఈ అర్జున్ కులద్రోహి దుస్సంగున్ కేశవ పక్షపాతి నధమున్ చంపించి
వీడు ఎలాంటి వాడు? అజ్ఞుడు, మూర్ఖుడు, కులద్రోహి, మన వంశానికి నాశనం చేసేటటువంటి వాడు, దుస్సంగుడు, చెడ్డవాళ్లతో సహవాసం చేసిన వాడు, కేశవ పక్షపాతి. కేసి అనే రాక్షసుని సంహరించినటువంటి ఆ శ్రీహరి వైపే మాట్లాడతాడు, శ్రీహరిని భజిస్తూ ఉంటాడు. అధముడు, నీచుడు వీడు. ఇలాంటి వాణ్ణి చంపించి వీరవ్రతోత్తుంగ ఖ్యాతి చరించెదన్, కులము నిర్దోషంబుగా వించెదన్. వీణ్ణి చంపితే నాకు 2 ప్రయోజనాలు. 1, కులము నిర్దోషము, నా వంశమంతా పవిత్రంగా తయారవుతుంది, ఎటువంటి మలినం లేకుండా పోతుంది. 2, వీరవ్రతోత్తుంగ ఖ్యాతి చరించెదన్. హిరణ్యకశిపుడు వీరవ్రతాచరణ కలిగిన వాడు. యుద్ధం అంటూ మొదలు పెడితే ఎదురైన వాడు మిత్రుడైనా పుత్రుడైనా లెక్క చేయకుండా సంహరిస్తాడనేటటువంటి ఖ్యాతిని నేను పొందగలుగుతాను. కాబట్టి రాక్షస వీరులారా, తక్షణం వీణ్ణి తీసుకెళ్ళి సంహరించండి. హంతవ్యుడు రక్షింపను మంతవ్యుడుగాడు, యముని మందిరమునకున్ గంతవ్యుడు, వధమునకు పరంతవ్యుండనక చంపిరండి పడుచున్. రాక్షస వీరులారా, హంతవ్యుడు వీడు చంపటానికి అర్హత కలిగినవాడు. రక్షింపను మంతవ్యుడుగాడు, కాపాడటానికి ఏమాత్రము క్షమార్హుడు కాడు. వీడిని క్షమించాల్సిన అవసరమే లేదు. వీడు సర్వ విధాలా చనిపోవటానికి అర్హత కలిగినటువంటి వాడు. యముని మందిరమునకున్ గంతవ్యుడు, కాబట్టి తక్షణం ఆ యమపురికి పంపవలసిన వాడు వీడు. వధమునకు పరంతవ్యుండనక చంపిరండి పడుచున్. వీడు బాలుడు కదా, స్త్రీ బాల వృద్ధులు అవధ్యులనే జగమెరిగిన నీతి. మీకు తెలిసి బాలుణ్ణి ఎలా చంపుతామని మీరు అనుకుంటారేమో. వధమునకు పరంతవ్యుండు, వధను మానటానికి వదిలేసేవాడు కాదు వీడు, వదలాల్సిన వాడు కాడు. కాబట్టి తప్పనిసరిగా వీణ్ణి చంపి రండి అంటూ హిరణ్యకశిపుడు ఆ రాక్షస వీరులకు చెప్పాడు. మరి ఆ రాక్షస వీరులు ఆ ప్రహ్లాదుని ఏం చేశారో మిత్రులారా తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. శుభం భూయాత్. హరి ఓం తచ్చ.